నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫైనల్గా అనే వీడియో చేసేస్తున్నా. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ నేను ఈరోజు వీడియోలో క్లారిఫై చేస్తా. లైక్ నా కమెంట్ సెక్షన్ మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. అవి చెప్పే బాధ్యత కూడా నాదే, కాబట్టి ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్ చేసేస్తా. సో ఒక పోస్ట్ పెట్టినప్పుడు Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అని చెప్తే చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఏవైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నానో ఆ క్వశ్చన్స్ అయితే పక్కన తీసి పెట్టుకున్నా. ఇప్పుడు వాటికి అన్నిటికీ నేను ఆన్సర్ చేసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఒక బుక్లో రాసుకున్నా, మళ్ళీ మర్చిపోవద్దని చెప్పి. మళ్ళీ అంటారు ఏంటక్క నేను అడిగిన క్వశ్చన్ చెప్పలేదు అని చెప్పి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నా అని అడుగుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి. సో నా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నా. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని చేస్తున్నా కూడా, అంటే ఖాళీగా ఏమి ఉండట్లేను, అటు ఇటు ఒక వర్క్ మీద అయితే అటు ఇటు వెళ్తున్నా. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడైతే ఇంట్లోనే. నేను ఇంకా పీజీ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ విషయం కూడా మాట్లాడతా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చాలామంది అడిగారు. నేను డిగ్రీ చేశాను. డిగ్రీ అండ్ నా టీటీసీ ఒకటేసారి చేశాను, అదే టీచింగ్ ప్రాక్టీస్. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నా టీచింగ్ ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా. నేను రీసెంట్గా ఒక ఎగ్జామ్ కూడా రాశాను, అలా నేను క్వాలిఫై అయ్యాను. బట్ మా మమ్మీ వద్దని చెప్పింది, అంటే ఆ జాబ్కి వెళ్ళకని చెప్పింది. సో ఇప్పుడు నేను ఆ జాబ్కి వెళ్ళట్లేను. నెక్స్ట్ నేను పీజీ చేద్దాం అనుకుంటున్నా. మా డాడీ అప్లై చేస్తా అని చెప్పిండు. సో పీజీ ఓపెన్లోనే చేస్తా, ఏం రెగ్యులర్ ఏం వెళ్ళను. సో ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను టీటీసీ చేస్తున్నా కదా, నేను టెట్ అయితే రాశాను, అందులో క్వాలిఫై అయ్యాను. డిఎస్సి పడితే అది కూడా రాస్తా, అందులో క్వాలిఫై అయితే ఇంకా నాకంటే మించి ఎవరు ఉండరు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, టీచర్గా కూడా జాయిన్ అయిపోవచ్చు. సో ఒకవేళ నేను అందులో క్వాలిఫై అయితే ఖచ్చితంగా నేను టీచింగ్కి వెళ్ళిపోతా. ఒకవేళ క్వాలిఫై కాకపోతే మళ్ళీ ట్రై చేస్తా, మళ్ళీ డిఎస్సి పడినప్పుడు రాయడానికి ట్రై చేస్తా. ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ చేస్తా. సో ఇదైతే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నా, నెక్స్ట్ పీజీ చేద్దాం అనుకుంటున్నా. సో హౌ మెనీ కిడ్స్ యూ హ్యావ్ అంట. నాకు పెళ్ళే కాలేదంటే ఇంకా హౌ మెనీ కిడ్స్ అంట. నిజంగా కొత్త వాళ్ళు కావచ్చు, ఎందుకంటే నేను ఊకే అత్తమ్మ అంటున్నా. అంటే వీడియోస్లో మా అత్తమ్మ కనిపించడం, మా మామ కనిపించడం, మా అత్తమ్మ మామయ్య అంటుంటే వాళ్ళు నాకు పెళ్ళి అయిపోయింది అని అనుకుంటున్నారు. నాకు పెళ్ళి కాలేదండి, ఇప్పుడే ఏం చేసుకోను, అది కూడా చెప్తాను నేను. వెయిట్ గెయిన్ టిప్స్ అంటే ఏం లేదు. నేను అప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుండే, హేసకి కూడా చూసుకుంటుండే కదా. నాకేంటంటే ఏదన్నా పని ఎక్కువ ఉంటే, ఖాళీగా ఉంటే నాకు ఫుల్ తినాలనిపిస్తుంది. సో చాలా తినేసిన. ఎట్లా అంటే ఇక అన్నం కానీ జంక్ ఫుడ్ అన్నీ తినేసిన, ఎట్లా పడితే అట్లా తిన్నా. సో దానివల్ల నేను కొంచెం వెయిట్ గెయిన్ అయినా. ఎక్కువ జ్యూసులు తాగితే తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. నేనైతే ఒక గోవా జ్యూస్ ఉంటుంది, అదైతే డైలీ తాగేదాన్ని. డైలీ హాఫ్ బాటిల్ తాగుతుండే జ్యూస్, దాహం అనుకుంటా. సమ్మర్ కదా, ఎక్కువ జ్యూసులే ప్రిఫర్ చేస్తుండే నేను. ఆ జ్యూసులు తాగడం వల్ల నేనైతే చాలా వెయిట్ గెయిన్ అయిపోయినా. సో అది నా వెయిట్ గెయిన్ టిప్. నేను వెయిట్ గెయిన్ అవ్వాలని అవ్వలేదు, అది ఆటోమేటిక్గా అయిపోయినా. సో ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవ్వద్దు అనుకుంటే జ్యూస్లని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ స్కిన్ కేర్. నేను ఇప్పుడు రీసెంట్గా, అంటే ముందు కూడా స్కిన్ కేర్ చేస్తుండే, బట్ అంత పర్టికులర్గా చేయకపోతుండే. సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసిన. మీరు ముందు చూసుకుంటే నా స్కిన్కి మొత్తం డార్క్ స్పాట్స్ ఉంటుండే, ఇప్పుడు లేవు. ఎందుకంటే నేను అది కూడా చెప్తా, మీకు యూస్ఫుల్ అవుతుంది. నైట్ మీరు పడుకునే ముందు లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలు ఒక పెద్ద బాటిల్లో ఆ లవంగాలు వేసుకోండి. ఒక 6-7 అలా వేసుకొని నైట్ మొత్తం వదిలేయండి, క్యాప్ పెట్టేసి నైట్ మొత్తం వదిలేయండి. మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే ఆ లవంగం వాటర్ తాగండి. అంటే జాలి పట్టి ఆ లవంగాలను పక్కన తీసేసి ఆ వాటర్ని తాగండి. తాగితే కొన్ని వీక్స్లో మీకు చేంజెస్ తెలుస్తాయి. అది వేడవుతుంది కదా అని అనుకుంటే అలా ఏం అవ్వదు.
బట్ మంచిది స్కిన్కి అలా తాగితే. సో వాటర్ హైడ్రేట్ అవ్వడానికి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. నేనైతే ఇంకా ఈ బాటిల్ని క్యారీ చేస్తున్నా. ఇందులో కొన్ని చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నా. సో ఇలా చియా సీడ్స్ ఇలా మనం స్కిన్ కేర్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇలా వాటర్ తాగడం, మార్నింగ్ లేవగానే లవంగం వాటర్ తాగడం ఇలా చేసినాం అనుకో ఖచ్చితంగా మన స్కిన్లో చేంజెస్ వస్తాయి. మీరు నా చేంజెస్ చూస్తే తెలుస్తుంది. సో ముందు వీడియోలో అంటే అవి ఎందుకైనా చెప్పాలా, నేను ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోలేదు. మేము ట్రిప్కి వెళ్ళే ముందు నేను స్కిన్ కేర్ తీసుకోలేదు. లైక్ నా స్కిన్ ఏంటంటే చాలా సెన్సిటివ్. ఎండలో వెళ్ళినా లైక్ అంటే వాటర్ చేంజ్ అయినా సరే నా స్కిన్ ఈజీగా చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడ వెదర్ వల్లనో ఏంటో నాకు తెలియదు, బట్ అక్కడ పింపుల్స్ వచ్చేసినాయి. దానివల్ల డార్క్ స్పాట్స్ కూడా వచ్చేసినాయి. నేను ఎక్కువ అంటే ఇట్లా గిల్లుతూ ఉంటా. ఆ గిల్లడం మాత్రం చేయకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. స్కిన్ కేర్ మెయిన్గా చెప్తున్నా. నేనైతే మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ వాడుతున్నా, అవైతే చాలా బాగుంటాయి, వాడండి మీరు కూడా. అండ్ సన్ స్క్రీన్ పక్కగా యూస్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయండి. అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. మార్నింగ్ ఇంకా సిరం కూడా నైట్ టైంలో, మార్నింగ్ టైంలో సిరం, మాయిశ్చరైజర్ అవి యూజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ స్కిన్కి కూడా చేంజెస్ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ఫిట్నెస్. నా ఫిట్నెస్ గురించి అడుగుతున్నారు. సో నేను రీసెంట్గా అయితే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే జిమ్కి వెళ్ళి ఏదో డంబుల్స్ లేపేయాలి, నేను ఏదో బాడీ బిల్డర్ అయిపోవాలని కాదు, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనము ఒక వర్క్ పెట్టుకున్నాం అనుకో, అరే ఇప్పుడు నేను వెళ్ళాలి జిమ్కి అని చెప్పి మనకు ఒకటి వచ్చేస్తుంది కదా, లేజీ పక్కన పెట్టేసి మనం జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మనం లైక్ చేస్తుంటే మనకి లేజీనెస్ అనేది తక్కువ అయిపోతుంది. సో అందుకనే నేను ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, లేజీనెస్ పోవాలి అని చెప్పి నేను కొత్త అలవాటు చేసుకున్నా. అదే జిమ్కి వెళ్ళడం. ఫిట్గా ఉండడానికి మాత్రమే, నేను మజిల్స్ పెంచేయాలని కాదు, జస్ట్ ఫిట్గా ఉండాలి, నా లేజీనెస్ పోవాలి అని చెప్పి నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. సో నాకు మంచిగా అనిపిస్తుంది జిమ్కి వెళ్ళడం కూడా. ఒక కొత్త అలవాటు చేసుకున్నా. మంచిగా టైంకి తినడం కానీ, జంక్ ఫుడ్ అంతా బంద్ చేసిన. నేను తినడం ఓన్లీ డైట్ ఫుడ్డే తింటున్నా. ఆయిల్ ఫుడ్ కూడా తినడం బంద్ చేసిన. ఇంకా ఇప్పటి నుంచి ఓన్లీ హెల్త్ కాన్షియస్ అన్నమాట మనము. సో అబౌట్ బ్రేసెస్ గురించి, ఇంకా నా బ్రేసెస్ గురించి కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఇప్పుడైతే నా బ్రేసెస్ చూస్తున్నారు కదా, ఇక్కడ పన్ను పీకేశారు కదా, ఆ పన్ను అనేది ఇక్కడికి వస్తుందని చెప్పిన కదా, ఇదైతే ఇక్కడ జరిగింది. ఈ కిందిది, ఈ పైంది కిందికి రావాలి. సో ఆ ప్రాసెస్లో నాకు ఇంకా 6 months అట్లా ఉందనుకుంటా. నాది అయిపోయి ఇప్పుడు అంటే ఈ బ్రేసెస్ పెట్టించుకొని 4-5 months అవుతుంది. ఇంకా 1 year ఉన్నట్టుంది, 1.5 కదా, 1 year ఉంది ఇంకా. సో నాకైతే బాగానే అనిపిస్తుంది. ఇంకా కిందిది కూడా పెట్టలేదు, ఓన్లీ పైనదే అంతా ప్రాసెస్ అవుతుంది. నేను సిరి డెంటల్లో చూపించుకుంటున్నా, అక్కడ చాలా బాగుంది. మీరు కూడా ఏమైనా డెంటల్ ఇష్యూస్ ఉంటే వెళ్ళి చెక్ చేయించుకోండి. ఇప్పుడు కొంచెం నాకు అంటే అంత పెయిన్ ఏం రావట్లేదు, అంటే అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే మనం చెకప్కి వెళ్ళేసి వస్తామో అప్పుడు ఒక 2-3 days అట్లా పెయిన్ ఉంటుంది. దాని తర్వాత ఏం పెయిన్ ఉండదు, నార్మల్ అసలు లేనట్టే ఉంటుంది. ఏదన్నా తినొచ్చు, ఏం అవ్వదు. బ్రేసెస్ ఊడిపోతాయి, భయపడే అవసరమే లేదు. ఏదన్నా తినొచ్చు అంటే కొన్ని రోజుల తర్వాత. సో నెక్స్ట్ దీని కాస్ట్ అడిగారు కదా, నాకైతే కాస్ట్ మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవడమే బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ప్రైస్, అంటే మనం చూపించుకునే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి కదా. నాకైతే 75,000 అయింది ఇది చూపించుకోవడానికి. సో మనకి ఎలాంటి బ్రేసెస్ పెట్టాలో మనమే చూస్ చేసుకోవాలి కాబట్టి వాటికి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి కనుక్కుంటేనే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి అది వర్క్ అవుతుందా, ఇది పెట్టించుకోవచ్చా, లైక్ ఓకేనా అని చెప్పి అడుగుతున్నారు. ఓకే పెట్టించుకోవచ్చు, అందులో నో ప్రాబ్లం. ఇప్పుడు బ్రేసెస్ కంటే ఎలైనర్స్ అని ఒకటి ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్, మనం పెట్టుకున్నట్టే ఉంటుంది. అది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మీరు బ్రేసెస్ కంటే అది పెట్టుకోవడం ఎక్కువ ప్రిఫర్ చేయండి, అది మంచిగా ఉంటుంది. అండ్ అంటే ఇట్లా బ్రేసెస్ లాగా కనిపించదు, లైక్ పెట్టుకున్నట్టే ఉంటాయి, అవి ప్రిఫర్ చేయండి మీరు.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ ఇన్ రిలేషన్షిప్? నేను ఏ రిలేషన్షిప్లో లేను, నా లైఫ్లో నేను బిజీ ఉన్నా. అసలు ఈ క్వశ్చన్ నేను ఇంకా అంటే వదిలేస్తున్నా, ఎందుకంటే నేను ఏ రిలేషన్షిప్లో లేను. నేను రిలేషన్షిప్లో ఉన్నా అంటే మమ్మీ డాడీ తమ్ముడు చెల్లె రిలేషన్షిప్లో ఉన్నా, వేరే రిలేషన్షిప్లో ఏ రిలేషన్షిప్లో లేను. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కజిన్? అందరు నా ఫేవరెటే, మేము అందరం మంచిగా ఉంటాం, కలిస్తే మేము మస్తు ఎంజాయ్ చేస్తాం, మా వైబే వేరు. కానీ ఎక్కువ ఫేవరెట్ అంటే చిన్నక్క. నేను ఎక్కువ చిన్నక్క దగ్గరే ఉంటుండే, అంటే చిన్నప్పుడు కానీ ఎప్పుడన్నా సరే మేము ఎక్కువ క్లోజ్ ఉంటుండే. సో చిన్నక్క. అండ్ మనుశ్రీ కూడా కొంచెం ఫేవరెట్, అంటే నా మనుశ్రీ కూడా నాకు ఇష్టం, ఆమె బిహేవియర్, ఆమె పర్సనాలిటీ కూడా నాకు ఇష్టం. సో చిన్నక్క మనుశ్రీ నా ఫేవరెట్. నెక్స్ట్ అబౌట్ హేసకి గురించి అడుగుతున్నారు కదా. హేసకి ఏం మానేయలేదు, హేసకి నడుస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. మేము ఇప్పటికీ ఆర్డర్స్ తీసుకుంటున్నాము. నేను బిజీ ఉన్నా సరే మా మమ్మీ అయితే ఆర్డర్స్ అన్నీ తీసుకుంటుంది, మా మమ్మీ చూసుకుంటుంది హేసకి. సో నేను కూడా చూసుకుంటున్నా. మీకు ఏదైనా కావాలంటే మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఇంకా కొత్త స్టాక్ ఏం తీసుకురాలేదు, ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నాం లైఫ్లో. అది అంతా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ సెట్ చేస్తాము, మళ్ళీ హేసకిలో కొత్త స్టాక్ తేయడానికి ట్రై చేస్తాం. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే యూట్యూబ్ జర్నీ టిప్స్ గురించి అడిగారు. సో చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు, నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కూడా చేశారు. నేను కూడా మీలాగా కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నా, ఏం చేయాలి, కొన్ని టిప్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా సోషల్ మీడియాకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించకండి. మీరు చేసేది ఒక మంచి పని, అదేం దొంగతనం కాదు, ఇంకేదో కాదు. మన లైఫ్ మనం చూపిస్తున్నాము, మనమేంటో మనం యూట్యూబ్లో పెడుతున్నాము, మనకెంత నాలెడ్జ్ ఉందో మనం వాళ్ళకు చూపిస్తున్నాం తప్ప ఇదేదో పెద్ద దొంగతనం, నేరం, క్రైమ్ అవేం కాదు కదా. సో ఎందుకు ఆలోచించడం? మీ పేరెంట్స్ని అడగండి ఒకసారి, వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి. వాళ్ళు ఓకే అంటే స్టార్ట్ చేయండి. ఇంకా మీకు వచ్చింది మీరు చూపియండి. లైక్ నిజాయితీగా ఉండాలి. యాక్టింగ్ మాత్రం అస్సలు చేయొద్దు. కెమెరా పెట్టిరు అని చెప్పి యాక్టింగ్ చేస్తే మాత్రం మనకి అదొక జీరో అన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే చూపించాలి. లైక్ మనం అది కాకపోయినా నేను అది అని చూపిస్తే అది వేస్ట్, సబ్స్క్రైబర్స్ కూడా రారు. మనం జెన్యూన్గా ఉండి జెన్యూన్ వీడియోస్ తీయండి, ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారు. సో అదే అన్నమాట నా టిప్. నెక్స్ట్ వచ్చేసి, వాట్ కీప్స్ యూ మోటివేటెడ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్? నాకు ఎక్కువ మోటివేట్ చేసేది ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ముందు పెట్టిన తర్వాత కూడా నాకు చాలా మాటలు అన్నారు. ఏంటి ఈమెకు అవసరమా యూట్యూబ్ ఛానల్, ఈమెకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అని చాలామంది నన్ను డౌన్ చేశారు. అయినా సరే నేను వదలలేదు. నేను ఒక్కొక్క టైంలో అనిపిస్తుండే, మమ్మీ నేను మానేస్తానే, నేను ఆపేస్తానే అని చెప్పి నాకు అనిపిస్తుండే. కానీ మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీ డాడీ కంటే ఇంకా మా చెల్లె, ఆమెనే ఇంకా ఎలా అంటే ఏం కాదు, వాళ్ళేమనుకుంటే నీకెందుకు, నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి మా చెల్లె సపోర్ట్ చేసింది. మా డాడీ మా మమ్మీ నాకు తోడుగున్నారు. నాకు ఎవరితోనూ అవసరం లేదు. మనం ఏదైనా చేయాలనుకుంటే వేరేళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన మమ్మీ డాడీ ఏమంటున్నారో అదే పట్టించుకోవాలి. సో ఒక టైంలో నాకు చాలా మాటలు అన్నారు, నీ వల్ల కాదు, నువ్వు లైక్ నేను వెళ్ళే కాలేజ్లో కూడా ఎట్లా అంటే ఆమెకి ఒక 10 సబ్స్క్రైబర్లు కూడా వస్తారో రారో అని చెప్పి కూడా అన్నారు. నేను ఇట్లా వీడియో ఏదైనా తీద్దాం అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుండే, ఈమెం వీడియోలు చేస్తుంది అని చెప్పి. అవన్నీ ఊహించుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి అవన్నీ ఊహించుకుంటే, వాళ్ళు నవ్వినప్పుడు నేను యూట్యూబ్ అంటే కెమెరా ఆఫ్ చేసి ఉంటే ఇంత పొజిషన్లకి రాకపోతుండే. నేను వాళ్ళన్న మాటలు నేను పట్టించుకుంటే నేను ఇంతమంది నన్ను గుర్తుపట్టకపోతుండే, ఇంతమంది నాకు సబ్స్క్రైబ్ చేయకపోతుండే. సో నేను అనేది ఏంటంటే, స్టార్టింగ్లో మనకు కొంచెం ఆక్వర్డ్నెస్ ఉంటుంది, తర్వాత అది పోతుంది. మనం మంచిగా స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు తర్వాత ఇంకెక్కువ మాట్లాడతాం. స్టార్టింగ్లో అయితే నేను అసలు మాట్లాడకపోతుండే, తర్వాత మొత్తం అంటే ఎలా అంటే నేను చాలా స్ట్రాంగ్ అయిపోయినా. ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను, ఎవరి గురించి ఏం పట్టించుకోను. మమ్మీ డాడీ ఏమనుకుంటున్నారు అది మాత్రమే పట్టించుకుంటాం. సో బయట జనాల గురించి వదిలేయండి.
మీది మీరే మనకేది కావాలో మనం అది చేయాలి. మనం ఒక రైట్ దారిలోకి వెళ్తున్నామంటే వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్తా. డిఫికల్ట్ టైంలో నాకు మోటివేట్ చేసింది అదే అనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. నేను వీళ్ళు నవ్విన వాళ్ళకే ఏదో ఒక రోజు వీళ్ళు నా వీడియోలు చూసి అరే ఈమె ఈ పొజిషన్లో ఉందా అని చెప్పి అనుకుంటారు అని చెప్పి నేను అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయినా. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో అది నన్ను మోటివేట్ చేస్తుంది ఎక్కువ. సో హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ కంటెంట్ క్రియేషన్ అడ్వైజ్ చేయమని చెప్పారు. నేను ఎలా బ్యాలెన్స్ చేస్తా అంటే నా డే రొటీన్ చెప్తా మీకు. ఇప్పుడు నేను 1 వీక్ అవుతుంది అనుకుంటా. మార్నింగ్ నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్తాం. మార్నింగ్ అంటే 1 వీక్ అవుతుంది డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళడం. అంటే అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు, నేర్చుకుంటున్నా. ఇప్పుడు అంటే నేను ఇంకా ఒక డొక్కు కారు తీసుకొని దాంట్లో కూడా నేర్చుకొని మంచిగా పర్ఫెక్ట్ అవుతే అప్పుడు ఇంకా మా డాడీ కార్ నడపడానికి ట్రై చేస్తాను. నాకు కూడా భయమే కార్ నడపడానికి. బట్ మనము అంతో ఇంతో ట్రై చేయాలి, లైఫ్లో ఏదో ఒకటి చేయాలి. మనం ఇంట్లోనే కూర్చోకుండా, ఎందుకు ఇంట్లో కూర్చోంటే ఏమొస్తుంది చెప్పండి, బయటికి వెళ్ళి మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అందుకే నేనైతే కార్ నేర్చుకుంటున్నా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తా అంటే మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటా. ఏమైనా వీడియోస్ తీయాలనుకుంటే తీసేస్తా, ఎడిట్ చేసేస్తా. మళ్ళీ 6 o'clockకి నేను జిమ్కి వెళ్తా. 6 నుంచి మళ్ళీ 7:30 వరకు నేను జిమ్లోనే ఉంటా. మళ్ళీ 7:30కి ఇంటికి వస్తా. 8 వరకు ఫ్రెష్ అయిపోతా. మళ్ళీ తర్వాత భోజనం చేసి మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఏమైనా కావాలనుకుంటే ఇంకా అన్నీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ పడుకుంటా. సో ఇదనమాట నా హెల్తీ డే రొటీన్ అనమాట. ఇంకా ఇదే పాటిద్దాం అనుకుంటున్నా. 1 వీక్ అవుతుంది ఇలా స్టార్ట్ చేసి. ఇంకా సో అదే అనమాట. ఇంకా నా లైఫ్లో చేంజెస్ అని చెప్పి ఒక షార్ట్ వీడియోలో పెడితే చాలామంది ఏంటి అని కమెంట్ చేశారు. అదేంటంటే నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళడం అండ్ జిమ్కి వెళ్ళడం. సో ఇంట్లో ఉండి ఎందుకు అలా ఖాళీగా ఉండడం, యూట్యూబ్ ఒకటే కాదు కదా లైఫ్. ఇంకా మన పర్సనాలిటీ మనం చూసుకోవాలి. లైక్ మనకేమొచ్చు అవన్నీ బయటికి తీయాలంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో డ్రైవింగ్ క్లాస్కి వెళ్తున్నా, జిమ్కి వెళ్తున్నా, ఇదే నా చేంజ్ అనమాట. నేను ఒకటి ఫిక్స్ అయినా, ఇంట్లో అసలు మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పి. నేను చేసుకుంటే బయట వాళ్ళనే చేసుకుంటా. మా మధ్యలో అలాంటి టాపిక్ లేదు, ఫ్యామిలీలో కూడా అలాంటి టాపిక్ లేదు. నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ గురించి అనమాట. సిరి పెళ్ళెప్పుడు, ఓట్ ఫర్ సిరి మ్యారేజ్ అని కమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నాకు అంటే చేసుకుంటా, మంచి సంబంధం వస్తే చేసుకుంటా. మా మమ్మీ డాడీకి ఓకే అయితే నేను చేసుకుంటా, అందులో నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ చూస్తారు కదా, నా అమ్మాయి ఒక మంచి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మంచిగా బతకాలి అని ఏ పేరెంట్స్ అన్నా ఆలోచిస్తారు. సో మా పేరెంట్స్ కూడా అలానే అనమాట, మంచి సంబంధం కోసమే చూస్తున్నారు. ఏదైనా సంబంధం వస్తే చేసుకుంటా. ఇంకా నాకేం ఏజ్ అయిపోలేదు, ఇంకా 2-3 years ఉంది. ఆ 2-3 yearsలో నేను ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకుంటే మీకు ఖచ్చితంగా చెప్తాను, నేను ముందే ఇన్ఫామ్ చేస్తాను మీకు, నాకు ఇట్లా పెళ్ళి అవుతుంది అని చెప్పి ఇన్ఫామ్ చేస్తా, ఓకేనా. సో నా ఏజ్ వచ్చేసి నాకు 22 years అనమాట. సో మీ అందరికీ తెలుసు నాకు 22 years అని చెప్పి. నాకు పెద్ద ఏజ్ కూడా కాలేదు, అప్పుడే పెళ్ళి చేసుకోమంటున్నారు మీరు. సో వెడ్డింగ్ ప్లాన్స్ ప్రతి అమ్మాయికి ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, పెళ్ళి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అని చెప్పి. సో నాకు కూడా ఉన్నాయి వెడ్డింగ్ ప్లాన్స్. ఏంటంటే ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతుంది, నా వెడ్డింగ్లోనే చూడండి. సో ఇదనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేసేసాను అనుకుంటున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. సో ఇదే అనమాట మన Q&A వీడియో. ప్రతి దానికి నేను ఆన్సర్ చేసేసాను. సో నా పెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తా. Q&A వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.